14 ఏళ్ల తర్వాత తమిళ స్క్రీన్ పై సెట్ కాని ఓ కాంబో టాలీవుడ్ లో కొలాబరేట్ కాబోతుందా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైం ఆ స్టార్ ఫిల్మ్ మేకర్ వర్క్ చేయబోతున్నారా? 2011లో మిస్ అయిన లెక్కలు ఇప్పుడు తేల్చుకోబోతున్నారా? ఈసారి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తారా? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒక హిట్ ఆల్బమ్ ఇస్తే అతన్నే రిపీట్ చేస్తుంటారు హీరో అండ్ ఫిల్మ్ మేకర్స్. కానీ ధనుష్ మాత్రం 14 ఏళ్లుగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆర్య రీమేక్ కుట్టి కోసం వర్క్ చేశారు ఇద్దరు. 2010లో వచ్చిన ఈ రీమేక్ కు ఇంచుమించు ఆర్య సాంగ్స్ బీజిఎం ఇచ్చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు దేవిశ్రీ ప్రసాద్ కి. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుని ధనుష్ ఖాతాలో మంచి ఆల్బమ్ గా మిగిలిపోయింది. ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రియా. ఇక ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్, రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఈ సినిమా పాటల పరంగా ఓకే, కానీ బొమ్మ మాత్రం ఊహించినంత టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ధనుష్ అండ్ రాక్ స్టార్ కలిసి వర్క్ చేయలేదు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో సెట్ కాని ఈ కాంబో తెలుగు తెరపై కనిపించబోతోంది. ఈ ఇద్దరిని కలిపాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరాకి దేవిశ్రీ బాణీలు సమకూరుస్తున్నాడు. రాక్ స్టార్ తో వర్క్ చేయడం ఈ వర్స్టైల్ ఫిల్మ్ మేకర్ కి ఫస్ట్ టైం. జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది కుబేరా. నాగార్జున కీ రోల్ చేస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 14 ఏళ్ల తర్వాత కొలాబరేట్ అయిన ఈ కాంబో అప్పుడు మిస్ అయిన ఈక్వేషన్స్, బాక్సాఫీస్ లెక్కలు సరిచేసుకుంటారా? ధనుష్ కు మెమరబుల్ ఆల్బమ్ ఇస్తాడా దేవిశ్రీ ప్రసాద్? చూద్దాం మరి.